రామానుజాచార్యుల అలాగే ఆదిశంకరాచార్యుల దివ్య విగ్రహాలని మలిచిన ప్రముఖ స్థపతి ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి ప్రసాద్ గారు నాగర శైలిలో ఒక అద్భుతమైన ఆలయాన్ని రూపొందించారు చంద్రకాంత్ భాయ్ సోంపుర అనేటువంటి ఒక మహానుభావులు. ఇప్పుడు వారి వయసు 94 సంవత్సరాలు. అంత పెద్ద ఆయనకి అంత పెద్ద బాధ్యత ఎందుకు ఇచ్చారు అని అంటే ఆ బాధ్యత ఇచ్చింది అశోక్ సింఘాల్ గారు. ఇది నాగర శైలిలో రూపొందించబడిన ఆలయం. నాగర శైలి అంటే ఉపానాది స్తూపి పర్యాంతం చతురస్రంగా ఉండేటువంటి ఆలయాన్ని నాగర శైలి అంటారు. అయితే అయోధ్య రామాలయంలో చిన్న గమ్మత్తు ఉందండి. పూర్తిగా నాగర శైలిలో నిర్మించినప్పటికీ గర్భాలయం అష్టాశ్రమంగా చేశారు, 8 పలకలుగా చేశారు. ఒక 20 అడుగుల 1 అంగుళం 20 అడుగుల 1 అంగుళం లోపలి కొలతతోటి 8 పలకలుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎందుకని? అష్టమం విష్ణుముచ్యతే అని అంటారు. చతురస్రంగా ఉన్నటువంటి 4 పలకలుగా ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మని సూచిస్తే 8 పలకలుగా ఉండేటువంటి స్వరూపం ఆకారం విష్ణువుని సూచిస్తుంది. వృత్తంగా ఉన్నదాన్ని రుద్రుని శివుని సూచిస్తుంది. అందుకని ఈ నాగర శైలిలో చతురస్రంగా నిర్మించాలనేటువంటి ప్రాథమిక నిబంధన ఉన్నప్పటికీ ఆ గర్భాలయాన్ని అష్టాశ్రమంగా నిర్మించారు. అంతేకాకుండా ఆ చుట్టూ ఉండేటువంటి కారిడార్, ఆ కారిడార్ అంటే గర్భాలయం చుట్టూ అష్టాశ్రమం చుట్టూ ఉన్నటువంటి ఆ చిన్న కారిడార్ని ఒక 12 అడుగుల వెడల్పుతో షోడశపట్టంగా మలిచారు. ఆ బయట ఉండేటువంటి ఇంకొక కారిడార్ని కూడా షోడశపట్టంగా మలిచారు. ఎక్కడి నుంచి తీసుకొని ఉంటారు? ఇది కేవలం పూర్తిగా నాగర శైలిలోనే ఆలయాన్ని నిర్మించినప్పటికీ భారతదేశంలో ఉండేటువంటి అనేక ఆలయ శైలిని కూడా అందులో మిళితం చేస్తూ నిర్మించినటువంటి ఆలయం. అందుకే ఆ ఆలయం యూనిక్గా ఉంటుంది. గమనించండి, తెలుగు నేలకి అయోధ్య రామ మందిరానికి ఒక అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. ఎవరైనా ఒక విజయాన్ని సాధించాలంటే ఎక్కడికో వెళ్ళి ఒక ట్రైనప్ అయ్యి ఒక యోగ్యత సాధించి ఒక అర్హతను సాధించి వెళ్తాడు కదా. ఎక్కడో మౌంట్ అబూ దగ్గరలో ఉండే పింగువాడ అనే ఒక గ్రామంలో పనిచేసుకునేటువంటి ఒక వ్యక్తి మన తెలుగు నేలకు వచ్చి భగవద్ రామానుజుల వారు సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర రూపకల్పనలో వన్ ఆఫ్ ద మెయిన్ కాంట్రాక్టర్గా ఇక్కడ అద్భుతమైన శిల్పాలను మలచి ఇక్కడ అనుభవాన్ని అర్హతని సంపాదించుకున్న తర్వాత ఎవరైతే సమతామూర్తి రూపకల్పనలో పనిచేసిన కాంట్రాక్టరే కాకుండా ఆటోమేటిక్గా వాళ్ళ టీం అంతా అక్కడికి వెళ్తుంది కదా. సమతామూర్తి రూపకల్పనలో ఉన్నటువంటి శిల్పులతో పాటుగా వంట చేసినటువంటి వంటవాడు కూడా ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో కైంకర్యం చేసుకుంటూ ఉన్నాడు. అయోధ్య రామాలయంలో ఆ శిల్పి కాంట్రాక్టర్ని వెతికే నాటికి, ఆ సెలెక్ట్ చేసే నాటికి భగవద్ రామానుజ వారి స్ఫూర్తి కేంద్ర పనులు ఇంకా పూర్తి కాలేదు. ఆ సమయంలో అతను వచ్చి మై హోమ్ గ్రూప్స్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారిని ఒక రిక్వెస్ట్ చేశారు. సార్, నేను ఆ టెండర్ వేయబోతున్నాను, ఆ టెండర్ వేయాలంటే నాకు ఇలాంటి సర్టిఫికెట్ కావాలి, నాకు దయచేసి మీరు ఇప్పించండి అని చెప్పి కోరితే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా పనులు పూర్తిగా పూర్తవనప్పటికీ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తనలాగే తనను ఆశ్రయించిన తన చుట్టూ ఉండే అందరూ ఉన్నత స్థానానికి ఎదగాలి అని చెప్పి భావించే డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారు అది ఏం చేయాలో చూడమని చెప్పి ఆఫీస్కి వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అతను 80 కోట్ల పనులు పూర్తి చేసి 80 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేశారండి. మరి మీరు ఎలా చెప్తే అలా చేస్తామంటే వారు వెంటనే శ్రీ చిన్నజీర స్వామి వారిని సంప్రదించి ఆ 80 కోట్ల రూపాయల వర్క్ సాటిస్ఫాక్షన్గా మాకు చేశాడు అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేయటం. ఆ సర్టిఫికెట్ ఆచార్యుడి నుంచి వెళ్ళింది కాబట్టి ఒక రామబాణంలాగా పనిచేసి ఆ భవ్య నిర్మాణంలో ఒక కీలక పాత్ర పోషించే అదృష్టం అతనికి రావటం మన తెలుగు జాతి అంతా చాలా గర్వించదగిన విషయంగా నేను భావిస్తాను.